నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వేసవి కాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మన జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణులు మిల్లెట్ రాంబాబు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ రాంబాబు గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్కాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. నమస్కారం రాంబాబు గారు. ఈరోజు మన టాపిక్ వచ్చి వేసవి కాలంలో మన జీవనశైలి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇది టాపిక్. కాబట్టి అసలు వేసవి కాలంలో అంటే ఏ ఋతువు నుంచి ఏ ఋతువుకి వేసవి కాలంగా పరిగణిస్తారు, అటువంటప్పుడు వాతావరణంలో జనరల్గా జరిగే మార్పులు ఏంటి, దానికి అనుగుణంగా మన శరీరంలో అసలు ఏ విధమైన మార్పులు జరుగుతాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, మనకి స్థూలంగా చూసినట్టయితే 3 రకాల కాలాలు ఉంటాయి. మనకి ఎండాకాలం, వానాకాలం, చలికాలం, 3 కాలాలు ఉంటాయి. ఎండాకాలం అంటే మనకి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం ఎండాకాలం అంటాం. ఓకే, తర్వాత వచ్చేటువంటి వానాకాలం. వానాకాలం వస్తుంది నెక్స్ట్. సో మనం వేసవికాలం గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేది వానాకాలం. ఈ రెండు టైంలో మనకి సూర్యుడి ప్రతాపం పెరుగుతుంది. ముఖ్యంగా వసంత ఋతువు వచ్చేటప్పటికి అప్పుడప్పుడే సూర్యుడి ప్రభావం పెరుగుతా ఆ టైంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్నీ కూడా చెట్లన్నీ, దాన్ని పూల కాలం కూడా అంటారు. అంటే చెట్లన్నీ కూడా అప్పుడే పూలు పూచి తామర పూలు కానీ అసలు చాలా పక్షుల కిలకిల రావాలతో వసంత రాగం, వసంత కోవిల ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వసంతకాలం అంత బాగుండేది ఒకప్పుడు. ఇప్పుడు వసంతకాలం కూడా ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వసంతకాలంలోనే మనకి వసంత పంచమి, ఉగాది అన్ని అప్పుడే వస్తాయి, శ్రీరామనవమి. ఒకప్పుడు ఎండాకాలంకి అది మొదలన్నమాట. ఈ చలికి ఎండాకాలం గ్రీష్మ ఋతువు వచ్చేటప్పటికి నెక్స్ట్ అంటే ఈ వసంత ఋతువు నుంచి గ్రీష్మ ఋతువులోకి వచ్చేటప్పటికి ఇంకా ఎండలు విపరీతంగా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకేమవుతుందంటే చలికాలంలో అంటే హేమంత ఋతువు, శిశిర ఋతువులో ఈ రెండింటిని చలికాలం అంటాం. ఆ కాలంలో మనం తెలియకుండానే ఆహారం ఎక్కువ తీసుకుంటాం. చలికాలంలో మన బాడీకి ఎక్కువ ఆహారం అవసరం, మళ్ళీ అగ్ని ఎక్కువ ఉంటుంది, జఠరాగ్ని. అది తీసుకున్నందువల్ల మన దుంపలు కానీ ఇవన్నీ కానీ ఎక్కువ తిన్నందువల్ల ఆ టైంలో ఆకలికి మన శరీరంలో కఫం పేరుకో ఉంటుంది. ఆ కఫము ఈ వసంత ఋతువు స్టార్ట్ అయ్యి ఇప్పుడు సూర్యుడి ప్రభావం పెరిగే కొంది మన శరీరంలో కఫం మెల్ట్ అవటం స్టార్ట్ అయ్యి మనకి రొంపల దగ్గర నుంచి బెట్ట జలుబుల్లాగా అంటే సర్ది అవటము, సడన్గా టెంపరేచర్స్ వల్ల మనకి బాడీ టెంపరేచర్స్ డిఫరెన్స్ వచ్చి ఈ యొక్క ఎండాకాలం వచ్చే జ్వరాలు రావటము, స్కిన్ ఇష్యూస్ రావటము, అజీర్ణం. ఎస్పెషల్లీ ఈ టైంలో మన జీర్ణశక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అజీర్ణ సంబంధమైనటువంటివి, స్కిన్ డ్రై అయిపోవటము, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఈ టైంలో వస్తాయి మనకి అనమాట. అంటే అలర్జీస్ లాంటివి అలా అన్నీ కూడా ఈ టైంలో వస్తాయి. కాబట్టి ఈ టైంలో తీసుకునే ఫుడ్స్ అన్నీ కూడా చాలా తేలిగ్గా ఉండాలి. అంటే చలికాలంలో శరీరాన్ని పోషిస్తాము, ఎండాకాలంలో శరీరాన్ని ప్రక్షాళన చేయాలన్నమాట. ఓకే, మరి స్కిన్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలండి, ఎస్పెషల్లీ వేసవి కాలం? ఓకే, చలికాలం వచ్చేటప్పటికి మనం మధుర రసం ఎక్కువ తీసుకుంటాం. మధుర రసం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఫుడ్, బేస్డ్ ఫుడ్ అంటే ఏదైతే లోపలికి వెళ్ళి మనకి ఎక్కువ హెల్త్ని ఇస్తుందో, ఎక్కువ అయితే బాడీని సస్టైన్ చేస్తుందో ఆ ఫుడ్స్. లవణ రసము, ఆమ్ల రసము, అందుకని ఉసిరికాయలు అన్నీ ఆ టైంలో ఎక్కువ తీసుకుంటాం మనం, పులుపు అవన్నీ కూడా. ఎప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అయిందో వసంత ఋతువు స్టార్ట్ అయిందంటే దానికి అర్థమైంది అన్ని ఆకులు రాలిపోయి చిగురిచ్చటం స్టార్ట్ అవుతాయి, కొత్త ఆకులు. అంత వసంత ఋతువు అంటే ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే ప్రకృతిలో ఉండేటువంటి ఎక్కువ రసం ఏంటంటే కషాయ రసం, వగరు రసం. లేత చిగుళ్ళు ఏం తిన్నా, మామిడి చిగురు కానీ లేత జామాకు కానీ ఏం తిన్నా మీకు వగరుగా ఉంటుంది నోరంతా కదా, వగరు అవుతుంది. మనం ఒక్క తింటే ఎలా అయితే నోరు అవుతుందో సేమ్ అదే ఫీల్ ఉంటుంది వగరు రసం. అది ఏం చేస్తుంటే రక్తాన్ని ప్రక్షాళన చేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రక్తంలో చలికాలంలో తిన్న ఫుడ్ వల్ల పేరుకున్న టాక్సిటీ, మలినాలు, ఆ రక్తాన్ని అంతా కూడా శుద్ధి చేయటానికి వసంతకాలంలో చైత్రమాసం అంటాం మనం. చైత్రమాసంతో వసంతకాలం స్టార్ట్. చైత్రమాసం నుంచి మనం ఈ కషాయ రసాన్ని, వగర్ని, చేదు, తిక్త ఈ రసాన్ని ఎక్కువ కొంచెం మనం శరీరంలోకి పంపిస్తా మనం బాడీని ప్రక్షాళన చేయటం స్టార్ట్ చేస్తాం. ఆ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? అవన్నీ చెప్తాను. అంటే ఈ టైంలో వేప చిగురు తింటాం, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 4-5 తినడం చాలా మంచిది. అన్నిటికన్నా శ్రేష్టమైనది, చాలా సింపుల్.
ఓకే. చాలా ఈజీ అన్నమాట ఈ వసంత ఋతువు స్టార్ట్ అయినప్పుడు. పరగడుపున వేప చిగురుతో తినాలి. వాటి 4 ఆకులు మనం బ్రష్ చేసుకున్న తర్వాత, అంటే బ్రష్ అంటే మనం బ్రష్ కూడా మనం కెమికలైజ్డ్ కాకుండా న్యాచురల్గా. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి మనం తెలియకుండానే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన శరీరంలోకి ఈ పేస్ట్ రూపంలోనూ ఎన్నో రకాల రూపంలో కెమికల్స్ లోపల పంపిస్తాం. ఈ కెమికల్స్ లోపలికి వెళ్ళినందువల్ల మన కిడ్నీస్, లివరే మేజర్ మన బాడీని టాక్సిన్స్ని బయటికి పంపించి శరీరాన్ని శుద్ధి చేయటంలో ఈ కిడ్నీ, లివర్ మేజర్ పాత్ర వహిస్తాయి. అవి రెండే మన శరీరాన్ని ప్రక్షాళన చేసేది అనమాట. మన హార్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వం. ఎంతసేపు గుండె అంటాం. గుండె కూడా బాగా పనిచేయాలంటే కిడ్నీ, లివర్ బాగా పనిచేయాలి. ఓకే, అవి రెండు రక్తాన్ని పల్చగా మార్చి రక్తంలో ఉన్న కొవ్వుని కానీ చెత్తని కానీ అన్నిటిని కూడా ప్రక్షాళన చేయగలగాలి. అవి రెండు బాగుండాలంటే ఈ పేస్ట్ అని లోపలికి వెళ్ళినప్పుడు తెలియకుండా కెమికల్స్ అయినప్పుడు ఆ రెండింటి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అందుకని పొద్దున మనం పళ్ళు తోముకునేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పళ్ళు తోముకునేటప్పుడు వేప పుల్లు కానీ, కానుగు పుల్ల కానీ, మిస్వాక్ కానీ, లేకపోతే ఉప్పు, పసుపు, కొంచెం నూనె, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ వాటి రంగు నుంచి వాటితోటి కొంచెం బూడిదలాగా వేసుకొని, ఆవు బూడిద, దాంతో పళ్ళు తోముకోవడం కానీ అలా చేయనందువల్ల వాటిల్లో కూడా ఆ వగర ఎన్నో ఉంటాయి. దాంతోపాటు మన సెలైవ, మన లాలాజలం కూడా బాగా రీఛార్జ్ అయ్యి బాగా ఊరి మనం తీసుకున్న ఆహారం కూడా ఫర్దర్గా డైజెస్ట్ అవడానికి అలాంటి న్యాచురల్గా ఉన్నటువంటి వాటితో పళ్ళు తోముకోవడం, మన నోరు పొక్కులించడం చేయాలన్నమాట. అది ఇంపార్టెంట్. కాబట్టి మనకి బ్రష్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బ్రష్ చేసే దేంతో చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంపార్టెంట్. చాలా సింపుల్ బ్రష్ ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడే మీరు అంతా ఇంకా పడుకునే ముందు కొంచెం పసుపు, దంచిన పసుపు, న్యాచురల్ పసుపు, కొంచెం సైంధవ లవణం, ఆ రెండు మన నూనెలో, కొబ్బరి నూనెలో ఒక స్పూన్ కొబ్బరి నూనెలో రంగరిచ్చి ఆ కొబ్బరి నూనె 1-2 స్పూన్ నోట్లో వేసుకొని ఒక 6 to 8 minutes నోటిని బాగా పొక్కలిచ్చి ఊసేసినట్టయితే పొద్దున మీరు అంత ఫ్రెష్గా ఉంటుంది నోరు. మంచిది. అంటే రాత్రి సాయంత్రమే మీరు పడుకునే ముందు ఇది చేసేసేసి బాగా నోరు బాగా పొక్కలు ఇచ్చి ఒక 8 minutes 10 minutes అదైతే ఊసేసి తక్కువ నీళ్ళు తాగేసి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు నోరు అసలు స్మెల్లే రాదు. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మీకు ఫీల్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది. ఆయిల్లో పసుపు, సైంధవ లవణం అంతే. 2 స్పూన్లు ఆయిల్ తీసుకోవటం, దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సైంధవ లవణం వేసి దాంట్లో పొక్కలు దీని కానీ రోజు నైట్ చేయగలిగితే పొద్దున కూడా వీలైతే చేయొచ్చు. ఇది ఇంకా బ్రష్ చేయక్కర్లే మనం. ఓకే, దాంతో పుల్లతోటి తోముకోవచ్చు, లేదా వేలుతోటి కూడా మనం ఏదో ఒక దాంట్లో తీసుకుని, లేకపోతే అసలు వేయక్కర్లేదు మనం. అంటే సాత్వికమైన ఫుడ్ తీసుకుంటే మామూలుగా పిరమిడ్ వాళ్ళు చెప్తారు సాత్వికంగానే ఫుడ్ ఉండాలి, శాకాహారం, అలాంటి ఫుడ్స్ తీసుకుంటా ఉంటే మనకి ఇంకేం అక్కర్లేదు. ఇవి ఇట్లా పొక్కలు ఇచ్చి ఇలానే ఈ పసుపు సైంధవలంతోనే ఒక 8 minutes పొద్దున 8 minutes రాత్రి పొక్కలు ఇచ్చినట్టయితే మన నోట్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది, లాలాజలం బాగా ఊరుతుంది, దాని క్వాలిటీ పెరుగుతుంది. మళ్ళీ లోపలికి మింగినా కూడా మనకి లివర్కి, కిడ్నీకి కూడా అది ఇంకా బలాన్ని ఇచ్చి బాగా వర్క్ చేసినట్టు చూస్తుంది. కాబట్టి అలాంటి గుడ్ హ్యాబిట్స్ పొద్దున్న లేవగానే తీసుకోవటము, ఎక్కువ అల్లము, లవంగాలు, పసుపు కషాయం చేసుకోవటము, అవి 3 కషాయం తాగా, అంటే పళ్ళు దొంగ మన పొద్దున్న కానీ కషాయం లాగా, సింపుల్ కషాయం లాగా తీసుకోవడం. ఈ వసంత ఋతువు వచ్చేటప్పటికి మనము పగటి నిద్రపోకూడదు. పగటి నిద్రపోతే ఇంకా కఫా డిస్టర్బ్ అవుతుంది, కఫా అక్యుములేట్ అవుతుంది అనమాట. అదొకటి. పొద్దున 6 నుంచి పొద్దున 10 దాకా కఫా పీరియడ్ ఉంటుంది అనమాట. కొంచెం ఆ టైంలో మామూలు జనరల్ కానీ ఆ టైంలో ఎక్కువ హెవీ ఫుడ్స్ తినకూడదు. ఇడ్లీ, దోశ, సంథింగ్ అలాంటి ఫుడ్స్ స్టార్టింగ్ తీసుకోకూడదు. అలా తీసుకున్నట్టయితే ఆ కఫ తత్వం అంటే లోపల ఆ నమ్నెస్, బాడీ ఆ లేజినెస్ డే అంతా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ టైంలో తేలికపాటి లైట్ సింపుల్ జావలాగా, అలాంటివి సింపుల్ లెమన్ జ్యూస్ లాగా, అలాంటి వాటితో పద్దాక ఏం తీసుకోకుండా అలా సింపుల్గా తీసుకొని వెజిటేబుల్ జ్యూస్ లాగా, వీట్ గ్రాస్ చూసుకొని, పంకిన్ జ్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి దట్ అవి మన శరీరాన్ని ఇంకా ఫర్దర్గా ప్యూరిఫికేషన్ జరగాలి, దానిలో ఉన్న మినరల్స్ వల్ల మన బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలి. ఓకే, అలాంటి వాటిని మనం డిజైన్ చేసుకోవటం. అట్ ద సేమ్ టైం 10 పైన ఏమైనా తినాలంటే ఆ టైంలో తీసుకోవటం అనమాట. అలాంటి జాగ్రత్తలు 10 లోపు కనుక బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే కనుక లిక్విడ్ ఐటమ్స్ తో, లిక్విడ్ లేకపోతే జావ లాగా సింపుల్ గా
ఒక మజ్జిగ కలిపిన రాగి జావా, అలాంటివి అంటే హల్కాగా ఈజీగా బాడీని ఇంకా చలవ చేస్తాయి. అది కూడా మీకు కడుపు ఫిల్ అయినట్టుంది, 2-3 గ్లాసెస్ ఫుల్గా మీరు జావలాగా దాంట్లో కొంచెం ఏం కావాలో అవి వేసేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర పొడి అలాంటివన్నీ కొంచెం పచ్చిమిర్చి కానీ వాట్ ఎవర్ వే లైక్ అనమాట. మనకి నోటికి ఎలా టేస్టీగా ఉండాలో కానీ ఆ యాడ్ చేసేవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా మనకి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. ఓకే, పచ్చిమిర్చి అది కూడా మంచిదే, కరివేపాకు మంచిదే, కొత్తిమీర మంచిదే, జీలకర్ర పొడి మంచిదే, సైంధవ లవణం మంచిదే, మిరియాల పొడి మంచిది, ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. కలబంద మంచిది. ఇంకా కలబందని కూడా కొంచెం కలబందని కడిగేసేసి ఇలా బాగా ముదిరిన దాన్ని పైన స్కిన్స్ తీసేసి దాంట్లోనే కొంచెం పసుపు, కరివేపాకు, అల్లం, జీలకర్ర అన్ని వేసి రుబ్బేసి మజ్జిగలో ఈ దీంట్లో రాగి జావలో మజ్జిగ కలిపేసుకొని అంతే మజ్జిగలో వేసుకో బాగా మిక్సీ కొట్టేసి దాన్ని రాగి జావ కలుపుకొనేసేసి అంబల్లాగా అట్లా ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు ఎంత కావాలో అంత 2 గ్లాసులో 3 గ్లాసులో మీకు అది కడుపు కూడా ఫుల్గా ఉంటుంది. ఎక్కువ ఒక 6 hours దాకా మీకు ఎలాంటి ఆకలి కూడా వేయదు. బాడీ కూడా చలవ చేయటం అంటే ఏం లేదండి. చలవ చేయటం అంటే మీ కిడ్నీ ఫంక్షన్ పెరిగి యూరిన్ సాఫీగా జారవుతుంది, రిలాక్స్గా ఉంటుంది బాడీ, దాన్ని చలవ చేయటం అంటాం. చలవ చేయడం అంటే ఎగ్జామ్ కూల్ అవుట్ అని కాదు. చలవ చేయడం అంటే కిడ్నీ స్ట్రెయిన్ అవుతుంది, యూరిన్ పోసేటప్పుడు మంటగా ఉండదు, రిలాక్స్గా ఉంటుంది, యూరిన్ క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. దానివల్ల మీకు ఏంటంటే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు తేలికవుద్ది, బాడీ తేలికవుద్ది బాగా. దీన్నే చలవ చేయటం అంటాం మన వాడుక భాషలో అనమాట. చలవ చేయటం అంటే కిడ్నీని ఫంక్షనింగ్ పెంచి కిడ్నీ ఎప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటి బయటికి పంపించి మిమ్మల్ని తేలిగ్గా చేస్తే చలవ చేసింది. ఓకే, దాన్ని మరి మీరు చెప్పారు కషాయాలు తయారు చేసుకోవచ్చు అని, అల్లం, లవంగాలు ఇట్లా అని చెప్పారు. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చెప్తారా? ఇలా వేడి నీళ్ళలో మరిగేటప్పుడు అల్లం ముక్క వేయటం, ఓకే, పసుపు వేయటం కొంచెం, అదే విధంగా లవంగాలు వేయటం, క్రష్ చేసి ఆల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి అంటే అవి 3 సపరేట్ గా తీసుకోవచ్చు, ఇలా 3 కలుపుకోవచ్చు. ఓకే, దాంట్లో వీలైతే మీకు వడకట్టుకున్న తర్వాత కొంచెం తీపి కావాలంటే న్యాచురల్ గా ఉన్న బెల్లాన్ని వాడుకోవటం. తేనె మట్టుకు వేడి నీళ్ళలో వేయకూడదు. తేనె మటుకు అస్సలు వేడి చేయకూడదు. వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళలో కూడా తేనె ప్రాపర్టీస్ మారిపోతాయి అనమాట. తేనె కావాలంటే చన్నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటిలో చేసుకోవచ్చు. బట్ తేనె ఎప్పుడు వేడి చేయకూడదు. వేడి చేస్తే దాని ప్రాపర్టీస్ పోతాయి అనమాట. టోటల్గా దాని ప్రాపర్టీస్ అన్ని డిస్ట్రాయ్ అవుతాయి. తేనెని ఎప్పుడు వాడ్ చేయకూడదు. ఎందుకు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మరి వేడి నీళ్ళలో కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగండి అని చెప్పి, అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళలోనే మిక్స్ చేసుకుని తాగండి అని. నార్మల్ రూమ్ టెంపరేచర్ దాంట్లో చేసుకుంటే చాలు. ఓకే, సో దాని గుణాలు పోతాయి కాబట్టి దాని గుణాలు వేడి వాటర్ లో వేసి తాగకూడదు. తేనె వేడైందంటే గుణాలన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా వసంత ఋతువులో నేను చెప్పినట్టు పగటి నిద్రకూడదు. ఇలా సింపుల్ గా ఉన్న కషాయాలు తీసుకోండి. ఎస్పెషల్లీ అన్నిటికైనా సులువైంది వేపాకు నవలటం. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి. అది బెస్ట్ కదా, ఏం లేదు, వేపాకు 4 తీసుకుని పొద్దునే నవలేసేసి కొంచెం మన వాటర్ కొంచెం తాగి, లేదా కొంచెం వేప పుల్లతో బ్రష్ చేసుకునేటప్పుడు కూడా మనం కొంత స్వాలో చేస్తాం కాబట్టి దానికి కూడా అదే అలాగైనా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు వేప పువ్వు ఎక్కువ దొరుకుతుంది మనకి. వసంత ఋతువు అంటే వేప పువ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి వేప చెట్టు కింద ఆ పువ్వుని ఒక దుప్పట్లాగా పరిచేసి చాపలాగా ఆ రాలిన దాన్ని మనం తీసుకొని దాన్ని కషాయంలాగా కాసుకొని ఆ పూలు వేసుకొని కషాయం కాసుకొని తాగొచ్చు. ఇట్స్ ఆల్సో గుడ్, ఇట్స్ ప్యూరిఫైస్, ఇట్ కూల్స్ ద బాడీ అనమాట. అది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. లేకపోతే దాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని మీరు చట్నీ పౌడర్ లాగా మన కంది పొడి, కరివేపాకు పొడి చేసుకున్నట్టు ఆ వేప పువ్వుతోటి కూడా పొడి చేసుకోవచ్చు మనం. వేప పువ్వుని అట్లా కలెక్ట్ చేసి నీడలో ఎండబెట్టుకొని కొంచెం అయితే మళ్ళీ ఒకసారి ఎండలో బాగా ఒక రోజు ఎండబెట్టి 2-3 రోజులు నీడలో ఎండబెట్టుకుని తర్వాత 1-2 రోజులు ఎండలో ఎండబెట్టుకొని దాన్ని కలెక్ట్ చేసుకొని ఒక పెద్ద డబ్బాలా పెట్టేసుకున్నా కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం నువ్వులు, శనగపప్పు లాంటివి అవన్నీ వేపుకొని చట్నీ పొడిలాగా చేసుకోవచ్చు, రైస్లోకి పొడిలాగా చేసుకోవచ్చు. అదే వేప పువ్వుతోటి పొడి చేసుకొని రసం చేసుకోవచ్చు. మన రెగ్యులర్ రసం, చింతపండు లేకుండా టమోటాలు, ఇది నిమ్మరసం అన్నీ కలిపి రసంలాగా చేసుకొని మనం అన్నంలో కలుపుకోవచ్చు. అట్లా యూ కెన్ యూజ్, అంటే మీకు ఎలా కావాలో ఆ విధంగా మార్చుకొని ఆ చేదుని, ఆ వగరిని
బాడీని చలవ చేస్తాయి. Taste గా మార్చుకొని తీసుకుంటే కనుక బాడీకి కూడా యూజ్ అవుతుంది. కాకరకాయ కూడా చలవ చేస్తుంది, మెంతులు చలవ చేస్తాయి బాడీకి. మెంతుల్ని కూడా రాత్రులు నీళ్ళలో వేసేసుకుని ఆ పక్క రోజంతా ఆ మెంతి నీళ్ళు తీసుకోవటము, లేకపోతే ఒక 2-3 లీటర్ల నీళ్ళు తీసుకుని బాగా మరిగిన తర్వాత దాంట్లో ఒక 3-4 చిటికలు సొంటి వేసుకొని ఆ సొంటి నీటిని ఆ రోజంతా తాగటము. ఓకే, ఇవన్నీ కూడా బాడీని కూల్ చేస్తాయి. సింపుల్, చాలా మీకు ఏది నచ్చితే అది, లేకపోతే ఒక 2 రోజులు ఇది 2 రోజులు అది, ఏదో విధంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ దసరాలు నాట్ మెడిసిన్స్, అవి మెడిసిన్స్ కాదు, జస్ట్ మనకి సప్లిమెంట్స్ లాగా బాడీని డీటాక్సిఫై చేయడానికి, రక్తాన్ని పల్చగా చేయడానికి, మన లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ని ఎఫిషియన్సీ పెంచడానికి, వాటన్నిటికి కూడా ఇవి. ఎందుకంటే ఈ టైంలో అంతా శరీరాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే లివర్ కిడ్నీ ఎఫిషియన్సీ పెంచాలి. పెంచడానికి ఈ వగర రసము, చేదు రసము ఇలాంటివి మనం ఈ విధంగా మన కషాయాల్లాగా, ఫుడ్ లాగా, రసం అనేది మీరు సూప్లాగా తాగొచ్చు, లేకపోతే అన్నంలో కలుపుకోవచ్చు. ఆ పొడి లాంటివి చేసుకుంటే మీరు చేసే బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తినచ్చు, లేకపోతే రైస్లో మొదల కొంచెం నెయ్యి వేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు కొంచెం దాంట్లో శనగపప్పు కానీ పల్లీలు కానీ వేసుకొని మనం పొడిలా కొట్టుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొంచెం ఆమ్చూర్ లాగా ఇష్టపడిన వాళ్ళు కూడా తినచ్చు, కొంచెం ఆమ్చూర్ లాగా, లేకపోతే కొంచెం చింతపండు వేసుకొని ఇవన్నీ వేసుకొని సొంటి అన్నీ వేసుకొని పొడిలాగా కొట్టుకొని పెట్టుకుంటే ఇట్స్ అ హెల్దీ చట్నీ పొడి. అయితే రాంబాబు గారు, కొంతమంది లేదా పెద్దవాళ్ళు కానీ ఎక్కువ బయట తిరిగే వాళ్ళు కానీ, ఇప్పుడు బయట ఎక్కువగా తిరిగినప్పుడు టెంపరేచర్ని తట్టుకోలేక ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా నీరసమై కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటివి చూస్తూ ఉంటాం కదా, మరి ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే ఎటువంటి డ్రింక్స్ తీసుకోవాలంటారు? ఇన్స్టెంట్గా వాటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఆ వాటర్లో వట్టివేరు వేసుకోవటం బెస్ట్. వట్టివేరు ఇన్స్టెంట్గా కావాలి, బాడీని ఆల్కలైన్ చేయడానికి, నీటిని ఆల్కలైన్ చేయడానికి వట్టివేరు మనకి ఈజీగా దొరికేది అనమాట. బాగా నీళ్లు ఉన్నాయి, మీకు కుండలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళలో వట్టివేరు మూట కట్టేసేసి గుడ్డలో దాంట్లో వదిలేసేస్తే ఆ నీళ్లు తాగితే చాలు ఫస్ట్. ఓకే, అది ఇన్స్టెంట్గా బాడీని కూల్ చేస్తుంది. ఓకే, మళ్ళీ మీకు తుంగముష్ట అని మనకి ఎక్కడ పడితే అక్కడ గడ్డి మొలుస్తుంది. మన ట్రెడిషనల్ గడ్డి అంతా కూడా లాన్ లాగా కాకుండా మన ట్రెడిషనల్గా ఉన్న గడ్డి అనమాట. ఆ గడ్డి చచ్చిపోయిన కూడా మళ్ళీ వానాకాలం వస్తుంటుంది. అంటే లోపల తుంగముష్ట అని ఇంతంత ఉంటాయి. మన ఖర్చూర, తుంగముష్టాన్ని మనకి సున్నిపిండిలో కూడా వేసుకుంటాం వాటిని అనమాట. నట్క రాస్ అంటారు, అది చాలా సుగంధంగా ఉంటుంది అనమాట. మీరు అంటే గ్రాస్ చాలా మొండిగా ఉంటుంది, ఎంత పీకినా వస్తుంటుంది. ఎందుకంటే ఆ ట్యూబ్స్ లాగా ఉన్నవి భూమిలో ఉంటాయి దానికి. అవి ఎప్పుడు వాన పడితే మళ్ళీ బతికి అక్కడి నుంచి మళ్ళీ గ్రాస్ వస్తుంటుంది. దాని తుంగముష్ట, అది మీకు ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. తుంగముష్ట అంటే ఇస్తారన్నమాట. దాన్ని కూడా మీరు వాటర్లో వేసుకుంటే బాడీ కూల్ అవుతుంది ఇన్స్టెంట్ గా. అంటే మీరు ఈ రాత్రి మీరు ఆ కుండలో నీళ్ళ చేసుకుని దీన్ని మూట కట్టి వేసేస్తే సరిపోతుంది అనమాట. కొంచెం వట్టి వేరు కూడా వేసేస్తే చాలు. ఆ నీళ్ళనే మీరు బాటిల్లో క్యారీ చేసుకుని వాటినే తాగుతున్నా కూడా మీకు ఈ యొక్క ఎండ ప్రతాపం నుంచి మీ బాడీ చలవగా మారుతుంది అనమాట. అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. సింపుల్ సొల్యూషన్స్ అనమాట. మళ్ళీ ధనియాలు, సోంపు, దీని వట్టివేరు, ఈ మూడింటిని వేసి నీళ్లు బాగా కాసేసి ఆ నీళ్లు వడగట్టుకొని ఒక 5 లీటర్లు 6 లీటర్లో లేదా 10 లీటర్లో మీ ఇంటిల్లిపాది పక్క రోజు అవే కుండలో పోసుకుని తాగితే మీ బాడీకి ఇన్స్టెంట్గా మినరల్స్ అందుతాయి, ఇన్స్టెంట్గా మీకు ఆ ఎనర్జీ వస్తుంది. ధనియాలు, సోంపు, వట్టివేరు. ఈ మూడింటిని బాగా మరిగించి ముందు రోజు ఆ వడకట్టి నీటిని కుండలో పోసేసుకున్నారు అనుకోండి, చల్లారిన తర్వాత పక్క రోజు పొద్దునికే ముందు రోజు రాత్రి బాలిస్తారు, పొద్దున్న చల్లారిపోతాయి. అప్పుడు వడకట్టుకొని కుండలో పోసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు వాటిని బాటిల్లో నింపుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు. మీకు ఎక్కడ దాహం వేసినా బయట కాకుండా ఈ వాటర్నే తాగొచ్చు. దానివల్ల మీరు ఎండాకాలంలో వచ్చే వడదెబ్బల దగ్గర నుంచి బాడీని చలవ చేసేదానికి, కిడ్నీ ఫంక్షన్కి అన్నిటికీ ఇట్స్ ద బెస్ట్ సొల్యూషన్. సింపుల్. రాంబాబు గారు, సో వేసవి కాలంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి? జనరల్గా వెజిటేబుల్స్ అనగానే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ని అన్ని సీజన్స్లోనూ నార్మల్గా దొరుకుతున్నాయి కాబట్టి తీసేసుకుంటున్నాం. కొంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం, ఈ వెజిటేబుల్తో ఈ కర్రీ చేస్తే ఇష్టం, ఇట్లా ఆలోచన చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ తినేస్తున్నారు. పర్టికులర్గా వేసవి కాలంలో ఈ వెజిటేబుల్స్ మాత్రమే తినాలి అనేది ఏదైనా ఉందా? ఓకే, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకి హైబ్రిడ్ వచ్చిన తర్వాత ఏ సీజన్లో ఏ కాదో అర్థం కావట్లేదు. హైబ్రిడ్ వల్ల అన్ని రకాల కూరగాయలు అన్ని టైంలో దొరుకుతున్నాయి. ఒకప్పుడు సీజనల్గా మన ఆహారం అనేది ఓన్లీ
ఆరోగ్యమే కాదు, ఋతువులు కూడా కావాలి. అంటే మన ఋతువుని బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ప్రకృతి ఆ టైంలో అది ఇస్తుంది. ఎందుకంటే ఆ టైంలో అది మన శరీరానికి చాలా మంచిది. మనకి చలికాలంలో వచ్చేటప్పటికి దుంపకూరలు, చిక్కుడు జాతి ఎక్కువ తింటాం. ఓకే. మన చలికాలం అంటే అమ్మవారికి శాకాంబరిగా చేసిన దగ్గర నుంచి అక్టోబర్లో నవరాత్రుల దేవరాత్రుల నుంచి చైత్రమాసం పెట్టేదాకా మనం ఎక్కువ ఫుడ్స్ తింటాం. ఎన్ని చిలకడ దుంపలు, బంగాళదుంపలు, కందమూలాలు, కందగడ్డ అలాంటి అన్నీ తింటాం. దాంతోపాటు బొబ్బర్లు, బఠానీ, పచ్చి బఠానీ, ఇవన్నీ అంటే ఇట్స్ అ సీజన్ ఆఫ్ ద లెగ్యూమ్, సీజన్ ఆఫ్ ద రూట్స్, ట్యూబర్స్, ఇవన్నీ అంటే కందమూలాల దగ్గర నుంచి అప్పుడే పచ్చి పసుపు దొరుకుతుంది మీకు, మామిడి అల్లం దొరుకుతుంది, అవన్నీ అప్పుడు దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ ఆ టైంలో హెవీ ఫుడ్స్ తిని ఉంటాం. ఓకే. ఆ టైంలో మజ్జిగ, పెరుగు, పాలు ప్రోడక్ట్స్, కొత్త బియ్యాలు అన్నీ తినొచ్చు, నో రిస్క్. ఎందుకంటే మన బాడీలో అంత అగ్ని ఉంటుంది. ఈ టైంకి వచ్చేటప్పటికి అన్ని అగ్ని తగ్గిపోయి మనకి డిస్టర్బ్ అవుద్ది మన డైజెస్ట్ సిస్టమ్ అంతా. ఈ టైంలో మనం దుంపకూరలు అస్సలు తీసుకోకూడదు. సో అవాయిడ్ చేసేయాలి. ఆలుగడ్డ, క్యారెట్, ఏదైనా భూమిలోంచి ఏమీ తీసుకోకూడదు ఎక్సెప్ట్ అల్లం. మిగతా ఏమీ ఈ టైంలో తినకూడదు. ఓకే. ఈ వేరుశెనగ గుళ్ళు అవి కూడా తినకూడదు. ఓకే. అవి కొంచెం వేపుకొని దాంతో మనం బెల్లంతో అట్లా బెల్లంతో కలిపి తీసుకోవటము, అట్లా జీలకర్రతో తీసుకొని చట్నీ అలాంటివి ఓకే. ఇట్లా పల్లీలు తింటాము ప్లెయిన్గా అలాంటివి చేయకూడదు. పైత్యం పెరుగుతుంది, స్కిన్ ఇష్యూస్ వస్తాయి. నువ్వులు తినచ్చు, మీరు నువ్వులు తినచ్చు. ఓకే, నువ్వులు తినచ్చు. ఇట్లా ఎండాకాలంలో ఆల్మోస్ట్ మనకి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి వసంత ఋతువులో. ఈ టైంలో వసంత ఋతువులో ఆకుకూరలు వగరు కదా, ఆకుకూర వగరు కాబట్టి వగరు రసం కాబట్టి ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ టైంలో. మనకి బెండకాయ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఓకే, స్ప్రింగ్ ఆనియన్ వస్తుంది ఈ టైంలో, కొత్తిమీర, పుదీనా మంచి చలవ చేస్తుంది బాడీకి. ఓకే, దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ, ఏవైతే వాటర్ కంటెంట్ బాగుంటాయో అలాంటివన్నీ తీసుకోవచ్చు. దుంపకూరలు అస్సలు తీసుకోకూడదు. ఏవి కూడా దుంపకూరలు తీసుకోకూడదు అనమాట. హెవీగా ఉన్నవి ఏమి తీసుకోకూడదు. సింపుల్ ఇవే. వంకాయ తినకూడదు ఈ టైంలో. వంకాయ ఓన్లీ చైత్ర మాసం దాకా తీసుకుంటాం. హెవీ బాడీకి అది కూడా మనకి డైజెషన్, అందుకని మనకి సింపుల్గా సొరకాయ ఈజీగా, బెండకాయ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, కాకరకాయ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఆకుకూరలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి, క్యాబేజీ, క్యాలీఫ్లవరు అలాంటివి తీసుకోవచ్చు. మళ్ళీ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ముల్లంగి తీసుకోవచ్చు. ముల్లంగి వాటర్ ఎక్కువ ఉంటుంది, చలవ చేస్తుంది. వాటిలో అదొకటి కావంటే ఇప్పుడు తీసుకోవచ్చు. ఓకే, ఈ వసంత ఋతువు టైంలో తీసుకోవచ్చు అనమాట. అది మించి మీకు బంగాళదుంపలు కానీ, చిలగడ దుంపలు కానీ, కందగడ్డ కానీ ఏవైనా కూడా ఆ స్ట్రాచీ వెజిటబుల్, పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నవి తీసుకోకూడదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోకూడదు. అదే కాకుండా ధాన్యాల్లో కూడా మిల్లెట్స్లో సామ బియ్యము, రాగి అలాంటివి జొన్నలు అలా తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎక్కువ హెవీగా ఉన్న ధాన్యాలు తీసుకోకూడదు. ఒక రాజ్మా లాంటివి అవి తీసుకోకూడదు. పప్పు ధాన్యాల్లో శనగలు అంటే లావుగా ఎక్కువ డైజెస్టింగ్కి ఎక్కువ మీ బాడీ ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ శ్రమ పడాలి, అలాంటివి తీసుకోకూడదు. కందిపప్పు, పెసరపప్పు మంచిది, పప్పు ధాన్యాల సింపుల్గా అరుగుతుంది మనకి. అందుకే మనం వడపప్పు చేస్తాం ఇప్పుడు. శ్రీరామనవమి వస్తే ఆ టైంలో పానకం, బాడీని చలవ చేసేదానికి పానకం లాగా, వడపప్పు లాగా, పంచకజ్జాయం చేసేవాళ్ళు పాత రోజుల్లో, మీకు గుర్తుందో లేదో. అంటే ఎండు కొబ్బరిని తురిమి దాంట్లో కొంచెం ఇలాచి పొడి, గసగసాలు, బెల్లం కలిపి అదే అనమాట, అది తినేవాళ్ళు. అదొక పలహారం లాగా పాత రోజుల్లో ప్రసాదం లాగా ఆఫర్ చేసేవాళ్ళు. శ్రీరామనవమికి పంచకజ్జాయం అనేవాళ్ళు అనమాట. ఇలా ఎండు కొబ్బరి, గసగసాలు, కొంచెం ఇలాచి పొడి, బెల్లం అవన్నీ వేసి చేసేవాళ్ళు అనమాట. అది చాలా బాగుండేది అదొకటి. మళ్ళీ పుట్నాలు ఉంటాయి, రోస్టెడ్ పుట్నాలు, దాన్ని బెల్లము, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇలాచీ పొడి అవన్నీ వేసి రోస్ట్ చేసి లడ్డులాగా చేసేవాళ్ళు అనమాట, హెల్దీ లడ్డులాగా. ఓకే, ఒకప్పుడు ట్రెడిషనల్ వంటలు ఇవన్నీ మనకి. ఇప్పుడంటే ఇన్ని రకాలు వచ్చేసి అవన్నీ మరుగున పడిపోయాయి. కొన్ని పేర్లు మీరు చెప్తుంటే తెలియట్లేదు. అవన్నీ కూడా డైజెషన్కి ఈజీగా ఉంటుంది. రోస్ట్ అయినాయి కదా. ఇప్పుడు మీకు బియ్యం నమిలితే మీకు డైజెస్ట్ అవుతుంది, మరమరాలు నమిలితే ఎక్కువ డైజెస్ట్ అవుతుంది. మరమరాలు డైజెస్ట్ అవుతుంది, ఆల్రెడీ డైజెస్ట్ ఫామ్లో ఉంది. అలా రోస్టెడ్ చెన్న, అదే తినేసాను పోకుండా, ఆ వాటితోటి ఆ లడ్డు చేసేవాళ్ళు అనమాట. శనగ లడ్డు కాకుండా ఇట్లా రోస్ట్ అయిన వాటితోటి చేసేవాళ్ళు అనమాట. అలాగా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్లో తీసుకోవచ్చు, బత్తాయి, సంత్రాలు లాంటివి,
అవన్నీ కూడా ఈ టైంలో కర్బూజా లాంటివి ఇంకా వాటరిష్గా ఉన్నవి అవి ఎక్కువ తీసుకోవడం మంచిది అనమాట. అంటే గ్రేప్స్ ఎక్కువ వస్తాయి మనకి ఈ టైంలో. కానీ గ్రేప్స్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కెమికల్స్ చల్లి ఉంటారు కాబట్టి న్యాచురల్గా గ్రో అయినవి. ఎప్పుడైనా మీరు తినాలనిపిస్తే వాటిని 1 hour 2 hours 1 hour దాకా వాటర్లో సోడా ఉప్పేసి 1 hour ఫుల్గా దాన్ని పెట్టి తర్వాత ఉప్పు నీటిలో కడిగి తర్వాత రన్నింగ్ వాటర్లో కడిగి అప్పుడు తినాలన్నమాట. లేకపోతే దాని మీద చల్లినంత కెమికల్స్, దాన్ని ముంచి తీసిన అంత హెవీ కెమికల్స్ వల్ల మనకి దానివల్ల మంచి జరగటం కాదు కదా, నెగిటివ్గా టోటల్గా ఇట్ లీడ్స్ టు క్యాన్సర్, మనకి ఇంటెస్టైన్ ఇష్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. అందుకని గ్రేప్స్ మోస్ట్ జనరల్గా గ్రేప్స్ తీసుకురాగానే ఏదో ఒక 10 నిమిషాలు ఒక పావు గంట వాటర్లో నానబెట్టేసి తీసేసుకుంటూ ఉంటాం, తినేస్తూ గంట సేపు అయినా ఉంచాలి మనం. ఉప్పు కానీ కొంచెం సోడా ఉప్పు కానీ అలాంటి నీళ్ళల్లో మనం ఒక 1 hour దాకా ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకొని రన్నింగ్ వాటర్లో కడుక్కొని అప్పుడు తీసుకోవడం మంచిది అనమాట. ఫ్రూట్ల గ్రేప్స్ అయితే అనమాట. ఇంకా సంత్రాలు ప్రాబ్లం లేదు, మనం ఉంచుకొని తింటాం. వీలైనంత వరకు ప్రకృతి సిద్ధంగా పండిన కూరగాయలు వెజిటేబుల్స్ తీసుకోవటము. పుదీనా ఖచ్చితంగా ఏదో షర్బత్ రూపంలోనో చట్నీల రూపంలోనో లేదా 4 ఆకులు నవలటం ద్వారానో ఏదో రూపంలో ఈ ఎండాకాలం మొత్తం పుదీనాని ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఏదో ఒక రూపంలో. ఏంటిది? పుదీనా, మింట్. దాన్ని ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవడం ఇష్టం. అదేవిధంగా ఈ షర్బత్తులు అన్నారు కదండి, అదే షర్బత్తులు. ఇప్పుడు ఈ వసంత ఋతువులో అంటే ఎండాకాలం, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు 2 కలిపి అనుకున్నాం కదా. వసంత ఋతువులో ఏంటంటే మనం కరక్కాయ చూర్ణాన్ని తేనెతో రంగరించి తీసుకుంటే ఈ టైంలో వచ్చే రుగ్మతల నుంచి మనం కాపాడుకోవచ్చు. కరక్కాయ చూర్ణాన్ని తేనెతో కొంచెం చిన్న పావు స్పూన్ చూర్ణాన్ని తీసుకొని ప్రతిరోజు ఖచ్చితంగా ఏ టైంలో తీసుకోవాలి? ఎప్పుడు కూడా పొద్దున పరగడుపునంటే మోషన్ అయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఆ టైంలో తీసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తాం అనమాట. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆ టైంలో మనం ఒక 1/2 చెంచా కానీ చిన్న చెంచా తీసుకుని దాంట్లో తేనె 1 స్పూన్ 1.5 స్పూన్ కలుపుకొని దాన్ని నాకి అట్లా చేసుకొని తింటుకుంటే చాలా మంచిది. గ్రీష్మ రుచి వచ్చేటప్పటికి కరక్కాయ చూర్ణాన్ని పటికి బెల్లంతో కానీ మనం న్యాచురల్గా చేసిన బెల్లంతో కానీ తాటి బెల్లంతో కానీ తీసుకోవటం మంచిది. అప్పుడు అట్లా అదే దాన్ని ఈ వసంత ఋతువులో ఏమో తేనెతో తీసుకోవాలి, గ్రీష్మ ఋతువులో ఏమో బెల్లంతో తీసుకోవాలి, న్యాచురల్ బెల్లంతో. ఈ 4 months కదా, వసంత ఋతువు 2 మాసాలు. గ్రీష్మ ఋతువు అంటే జ్యేష్ఠ ఆషాఢ, అదైతే చైత్రము ఆషాఢము కదా. చెప్పండి, నేను అయ్యే లోపల చెప్పండి. మీరు నాకే పజిల్ వేసారు. ఓకే, అంటే నేను ఏమంటున్నానంటే మనము ఈ 4 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరంలో బలం హరించుకుపోతుంది సూర్యుడి ప్రతాపం వల్ల. కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి హనీ అనేది 4 నెలలు ఖచ్చితంగా వాడాలి. ఈ 2 నెలలు కరక్కాయతో తీసుకోవచ్చు, మిగతా నెలలు హనీ వాటర్ లాగా తీసుకోవచ్చు, ఏదో విధంగా తీసుకోవచ్చు. కరక్కాయని మట్టుకు ఈ విధంగా మనం హనీతో కానీ తర్వాత గ్రీష్మ ఋతువులో బెల్లంతో తీసుకోవాలి, లేదా పటిక బెల్లంతో అయినా తీసుకోవచ్చు. ఏదో ఒక రకంగా అయితే ఇంటేక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కరక్కాయ చూర్ణాన్ని ఆ విధంగా తీసుకోవచ్చు. తేనె ఈ 4 నెలలు ఏదో ఒక రూపంలో, దీంట్లో అయితే వసంత ఋతువులో అయితే తేనెతో కలుపుకుంటాం, తర్వాత మీరు నీళ్ళలో కలుపుకోవటము లేకపోతే ఏదో విధంగా ప్లెయిన్గా అయినా తీసుకోవటము, అలాగా తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఇట్స్ ఆల్సో ఎనర్జెటిక్. ఇంకా పోతే డ్రై ఫ్రూట్స్, చాలా వరకు డ్రై ఫ్రూట్స్ ఈ టైంలో తగ్గించడం మంచిది. సన్ఫ్లవరు అలాంటివి తీసుకొని అక్రోట్ తీసుకోవచ్చు. మిగతా అన్ని మ్యాక్సిమం జీడిపప్పు లాంటివి కానీ అవి హెవీ టు డైజెస్ట్ అనమాట. క్యాష్యూస్ అవి తీసుకోకపోవటం మంచిది. మిగతా అన్ని కూడా వాల్నట్ పర్లేదు, ఎంతవరకు తీసుకోవచ్చు. బాదం కూడా తగ్గించాలి ఈ సీజన్లో, ఎక్కువ తీసుకోకూడదు. ఓన్లీ లిమిటెడ్గా 2-3 తీసుకోవచ్చు. వాల్నట్స్ తీసుకోవచ్చు, పంకిన్ అలాంటివి తీసుకోవచ్చు. కాకపోతే క్యాష్యూ నట్స్ కానీ బాదం కానీ, క్యాష్యూ అసలు తీసుకోపోవటం మంచిది ఎండాకాలం. బాదం వచ్చేటప్పటికి చాలా లిమిట్గా తీసుకోవాలి. మెయిన్ ఈ ఎండాకాలంలో మన శరీరం హైడ్రేట్ అవ్వటానికి, ఈ కోల్పోయినటువంటి వాటిని మనకి మళ్ళీ తిరిగి పొందేదానికి ఖర్జూరము, అంజీరి, కిస్మిస్
ఓకే. ఈ మూడింటిని నీళ్ళలో నానబెట్టి రుబ్బుకొని షర్బత్లా చేసుకుని తాగేయచ్చు. ఈ మూడింటిని కిస్మిస్ ఒక 4-5 కిస్మిస్ కానీ మునక్క అని చెప్పేసి పెద్ద ద్రాక్ష, ఎండు ద్రాక్ష గింజలు ఉంటాయి అన్నమాట, ఎండిందే పెద్దగా ఉంటుంది సైజు, దాన్ని మునక్క అంటారు. ద్రాక్ష, ఎండు ద్రాక్ష పెద్ద, అవి చాలా మంచిది అనమాట. అవి, అంజీరు అండ్ ఖర్జూరం, అవి 3 కడిగేసి బాగా నీళ్ళలో నానబెట్టి అదే నీటిలో రుబ్బుకొని దాన్ని తాగేయటం. దానివల్ల మనకి బాగా శక్తి వస్తుంది, మినరల్స్ కాంపెన్సేట్ అవుతాయి, మనకి చెమట ద్వారా అలా ఏవైతే కోల్పోతామో అవి మళ్ళీ కాంపెన్సేట్ అవుతాయి అనమాట. డీహైడ్రేట్ అయిపోద్ది బాడీ ఎండాకాలం, దానికి ఇది మంచి సొల్యూషన్ ఒకటి. మళ్ళీ మిల్లెట్ తోటి, లిటిల్ మిల్లెట్ సామ బియ్యంతో ఆ గంజిలో కొంచెం జీలకర్ర పొడి, సైంధవ లవణం, కొంచెం కరివేపాకు పొడి అలాంటి వేసుకొని ఆ గంజిని కూడా తీసుకున్నందువల్ల దాంట్లో కొంచెం అంటే మజ్జిగ కలుపుకొని అంబల్లాగా ఒకరోజు పులయబెట్టి పక్క రోజు అలాంటి చద్దన్నం లాంటి అలా తీసుకున్నందువల్ల కూడా మన బాడీ కోల్పోయినటువంటి మినరల్స్ని అవి బాడీ చలవ చేయటము, మన డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా సూదనంగా ఉంటాం, మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవటం జరుగుతుంది అనమాట. ఓకే. మరి షుగర్ పేషెంట్స్ ఏవి పడితే అవి ఏ టైంలో పడితే వాళ్ళు తినడానికి తాగడానికి ఉండదు కాబట్టి పర్టికులర్గా వాళ్ళు తీసుకోవాల్సినవి ఏదైనా ఉన్నాయి, ఆహార పదార్థాలు కానివ్వండి, పానీయాలు కానివ్వండి, లేకపోతే షర్బత్ కానివ్వండి, కషాయాలు కానివ్వండి, పర్టికులర్గా షుగర్ పేషెంట్స్ వాళ్ళకి వేసవి కాలంలో తీసుకోవాల్సిన డ్రింక్స్ గురించి? షుగర్ పేషెంట్స్కి ఎక్కువ వాళ్ళు డీహైడ్రేట్ ఎక్కువ అవుతారు, లేకపోతే ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోతారు. వాళ్ళు అయితే వాళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్స్ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉండాలంటే వాళ్ళు మజ్జిగ, ఖచ్చితంగా మజ్జిగని ఈ ఎండాకాలం అంతా తీసుకోవాలి వాళ్ళు. వీలైతే దాంట్లో కొంచెం సైంధవ లవణం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు పొడి, కొంచెం మెంతి పొడి. ఓకే, మెంతి పొడి ఏం లేదు, మెంతులు కరివేపాకు ఆ రెండింటిని కొంచెం వాళ్ళు ఎండబెట్టి రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకుంటే ఆ దాన్ని మజ్జిగలో కలుపుకోవచ్చు ఈజీగా. కొంచెం దాంట్లో మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు, దానివల్ల వాళ్ళ బ్లడ్ పల్సర్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఓకే, ఆ మజ్జిగ కూడా ఒక ఇంతకి 8 ఇంతలు నీళ్లు కలిపినటువంటి దాంతో మజ్జిగ చేయాలన్నమాట. అంటే 1 లీటర్ పెరుగు తీసుకుంటే 8 లీటర్లు నీళ్లు కలప, అంటే చిలికి ఒకేసారి కాకుండా చిలికే కొంది వెనదీసిన తర్వాత 8 అంత పల్చగా ఉండాలి మజ్జిగ. దాన్ని వాళ్ళు తాగొచ్చు, చక్కగా తాగొచ్చు. రాగి అంబలు తాగొచ్చు వాళ్ళు. అదేవిధంగా వట్టి వేరేసిన నీళ్ళు తాగొచ్చు వాళ్ళు కూడా, విషయం ఏముండదు. మిల్లెట్ భోజనం, వాళ్ళు మిల్లెట్స్ని వాళ్ళ డైట్లో తీసుకోవచ్చు. దబ్బాకు మజ్జిగ, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకప్పుడు పాత రోజుల్లో మనకి దబ్బాకు మజ్జిగ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దబ్బాకు అని, దబ్బకాయ తెలుసు కదా మీకు, ఆ దబ్బ ఆకులు ఉంటాయి పెద్ద పెద్దగా, అది సిట్రస్ లెమన్ ట్రీ, దానికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఆకుని కోల్డ్ ఇన్ఫ్యూజన్ అనమాట. పాత రోజుల్లో వాటిని క్రష్ చేసేసి ముందు రోజు కుండలో వేసేసేవాళ్ళు, పక్క రోజు అన్ని చాలా ఫ్లేవరబుల్గా ఉంటాయి అనమాట. చాలా ఫ్లేవరబుల్గా ఉంటే తాగుతుంటే చాలా ఫీల్ ఉంటుంది, మనకి దాహం చాలా రిలాక్స్గా తీరినట్టు చాలా కంటెంట్గా ఉంటుంది అది తాగుతుంటే అనమాట. ఒక 5-6 ఒక బిందెలో కానీ లేకపోతే కుండలో కానీ ఒక 8 ఆకుల్ని క్రష్ చేసేసేసి పక్క రోజు ఆ నీటితో మజ్జిగ చేసుకోవటం. ఓకే, ఇట్ గివ్ డిఫరెంట్ ఫ్లేవర్, ఆ టింజ్, కొంచెం వగరు, చేదు, ఆ టింజ్ చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ అరోమేటిక్గా ఉంటుంది, అది మంచిది. ఇంకోటి మనకి ఎండాకాలం అంటే బాగా గుర్తొచ్చేది ఏంటి, మల్లెపూలు కదా. మల్లెపూలు మన ఊరినే పెట్టుకుంటాం, అలంకరణకి పెట్టుకుంటాం. అలా కాకుండా మల్లెపూలను కూడా అలా లైట్గా వాటర్లో ముందు రోజు వేసేసి పక్క రోజు ఆ వాటర్ని తాగటము, కోల్డ్ ఇన్ఫ్యూషన్ అనమాట. ఇట్ ఆల్సో కాంపెన్సేట్ అవర్ మినరల్స్ బాడీలో, అరోమేటిక్. ఇట్ ఆల్సో కూల్స్ ద బాడీ అనమాట. ఓకే, రోజ్ పెటల్స్, నాటు రోజా రెక్కలు ఉంటాయి కదా, దాన్ని కూడా నీళ్ళల్లో వేసేసి, కానీ కొన్ని వాటిలో అంటే వాలటైల్ మెటీరియల్ అంటాం కదా, ఇప్పుడు మల్లెపూ కానీ రోజ్ పెటల్స్ కానీ అవన్నీ కూడా నీళ్ళల్లో కావంటే వేడి నీళ్ళలో వేసేసి మూత పెట్టాలి తప్పితే మరగబెట్టకూడదు. అవి మరగబెట్టామంటే దాంట్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని కూడా వాలటైల్ అనమాట, ఆవిరి వెళ్ళిపోతాయి ఎసెన్సెస్. అందుకని ఎప్పుడైనా మీకు దాంట్లో ఇంకా ఎక్కువ ఎసెన్స్ వాటర్లోకి వెళ్ళాలంటే కొంచెం వెచ్చగా ఉన్న నీటిలో అవి వేసేసి మూత పెట్టి వదిలేయాలి కొంచెంసేపు. లేదా కోల్డ్గా ఉన్న నీళ్ళలో వేసేసి ఒక 3 అవర్స్ వదిలేస్తే దాంట్లో ఉన్నట్టు ఎసెన్స్ అన్నీ కూడా ఆ వాలటైల్లో ఉన్నట్టు ఆయిల్స్, ఆ ఒక మెడికేటెడ్ థింగ్స్ అనేవి మన నీళ్ళల్లో కలుస్తాయి. అప్పుడు దాన్ని మనం తాగటం ద్వారా చక్కగా ఆ మినరల్స్ అన్ని కాంపెన్సేట్ అవుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ అని ఎవరైనా కూడా, అందరికి కూడా ఇది కామన్గా బాడీలో మినరల్స్ అనేది లూజ్ అవ్వకూడదు. ఓకే, రాంబాబు గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో
నమస్కారం అండి, నా పేరు కుసుమ, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే కుసుమ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. వేసవి కాలంలో కూడా జలుబు చేస్తుందండి. అప్పుడు అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి? ఓకే అండి, చెప్తారు వినండి. మీకు చెప్పాను ఇందాక, వేసవి కాలం అంటేనే మనకి జలుబు చేస్తుందని, బెట్ట జలుబులు అంటామని. ఎందుకంటే చలికాలంలో మనలో పేరుకున్నటువంటి కఫం అంతా ఇప్పుడు మెల్ట్ అయ్యి బయటకు వస్తుంటుంది. ఆ టైంలో నేను మధుర రసం, ఇందాక చెప్పాను, మధుర రసం చాలా తగ్గించాలి. అంటే కార్బోహైడ్రేట్స్ని ప్రోటీన్ తీసుకొచ్చి కార్బోహైడ్రేట్స్ని చాలా తగ్గించాలన్నమాట. అదే మన భోజనంలో వగరు చేదు అవి రెండింటినీ చేర్చాలి. అదే చెప్పాను, పొద్దునే 4 ఆకులు వేప చిగురు తింటాము, కషాయాలు తీసుకోవటం, అల్లం కషాయం, పసుపు కషాయం లాగా, జీలకర్ర కషాయం లాగా అలాంటి కషాయాలు తీసుకునేందు వల్ల ఆ వగరు వల్ల రక్తం ఎప్పుడైతే శుద్ధి అవుతా ఉందో, పలచబడతా ఉందో, లోపల టాక్సిన్స్ బయటికి వెళ్తుందో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనలో. ఓకే, ఖచ్చితంగా అలాంటి తీసుకోవాలి. గంజి ఎక్కువ తీసుకోవటం, అంబల్లాగా తీసుకోవటము. ఓకే, అలాంటివి తీసుకుంటా ఉంటే ఆబ్వియస్గా హెవీగా మసాలా ఐటమ్స్ టోటల్గా జీరో చేసేయాలి. పప్పు ధాన్యాలు కూడా చాలా తగ్గించేయాలి ఈ టైంలో. ఓన్లీ పల్సటి పప్పు చారు లాగా అలా తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువ తినచ్చు, అది కూడా పల్స్గా తీసుకోవాలి. ఎక్కువ పప్పు కూరలు అలా కూడా తినకుండా ఆకుకూర ఎక్కువ. ఇప్పుడు మీరు ఆకుకూర పప్పు చేసుకోవాలనుకోండి, పప్పు చాలా తగ్గించి ఆకుకూర ఎక్కువ పెంచండి క్వాంటిటీ. మనం పప్పు ఎక్కువ వేసుకుంటాం, ఆ పప్పే కనిపిస్తుంది, ఆకుకూర అక్కడక్కడ కనిపిస్తుంది. అలాగంటే అసలు పప్పుని చాలా తగ్గించేయండి, మినిమైజ్ చేస్తాయండి ఆ టైంలో. ఆకుకూర ఎక్కువ తీసుకోండి, అది చాలా తక్కువ తీసుకోండి. కాబట్టి నువ్వులు లాంటివి, ఫ్లాక్సీడ్ లాంటివి అవి ఎక్కువ రోస్ట్ చేసుకుని లడ్డులా చేసుకుని తింటాము. అలాంటివి తీసుకుంటా మనకి మంచి ప్రోటీన్ కావాలంటే వీటిని తగ్గించేసేయండి. పప్పు ధాన్యాలు తగ్గించేసేయండి. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, బెండకాయ కూర, క్యాబేజ్ కూర, అలా ఇప్పుడు దాకా మీరు అన్నం ఇంత భోజనం ఇంత తింటున్నారు అనుకో, దాంట్లో కూడా సగం తినేసేయండి. కూర ఎంత తింటే దాన్ని 3 టైమ్స్ చేయండి. కూరని ఎక్కువ తినండి. ఓకే, మజ్జిగ తాగండి బాగా, రాగి జావ, అలాంటి స్ట్రెంగ్త్ అనమాట, ఎక్కువ శక్తినిచ్చే ఎక్కువ తీసుకోండి. ఓకే, అప్పుడప్పుడు కొబ్బరి పాలు తాగటం, అప్పుడప్పుడు నువ్వుల పాలు తాగటం, అలా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని, స్కిన్ చాలా టోన్ పెంచుకునేటట్టు. దాని స్కిన్ టోన్ బాగా పెరిగిందంటే రక్తం శుద్ధి అయిందని అర్థం. యువర్ బ్లడ్ క్వాలిటీ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ స్కిన్. ఓకే, అట్లాగా మనం చేసుకుంటామంటే జలుబుల దగ్గర నుంచి వాటన్నిటి దగ్గర నుంచి మీకు. అదేవిధంగా నస్యం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వసంత ఋతువు ఈ టైంలో ఇట్లా రొంపులు వస్తాయి కాబట్టి మనం కొంచెం వేపాకుని, కొంచెం కరక్కాయని, కొంచెం సొంటి, వేపాకు, కరక్కాయ, మిరియాలు వీటన్నిటి నిప్పుల్లో వేసి ఆ నస్యం, ఆ గాలి, ఆ పొగను పీల్చడం. ఆ ఘాటైన వాసన పీల్చాలి. మన పిడకల్లో మంట వేసుకొని కొంచెం మిరియాలు వేసి, దాంట్లో మిరియాల పొడిలాగా, సొంటి పొడి, మిరియాలు, సొంటి, వేపాకు, కరక్కాయ, అలాంటివన్నీ కూడా మనం జస్ట్ అట్లా పొడిలాగా చేసుకొని అట్లా ధూపం వేసుకొని ఆ ధూపాన్ని పీల్చడం. ఇంకా మీకు ఎక్కువగా కావాలనుకుంటే దేనికైనా మనకు ఒక పుల్లకి కానీ ఒక సూదికి కానీ మిరియం గుచ్చేసేసి దాన్ని పట్టుకోకుండా దాన్ని ఒక పట్టకరతో పట్టుకొని కాలుతుంది కాబట్టి దాన్ని దీపంలో బాగా వెలిగించి మంట పెట్టి ఆ పొగని పీల్చినట్టయితే లోపల నుంచి టోటల్గా మనకి ఇదంతా నాజిల్స్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. అలాగా నస్యం అంటారు దాన్ని. అలా నస్యంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నస్యాస్ ఉంటాయి. ఇవి సింపుల్గా మన ఇంట్లో చేసుకోగలిగిన అనమాట. ఆ నస్యం ద్వారా మనకి టైం ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఇంకా వంటింటి చిట్కాలు ఏమైనా చెప్తారా? అదే మీరు అన్నారు ఇందాక నూనెల గురించి అడిగారు. ఓకే, ఈ టైంలో మనము కొబ్బరి నూనె కానీ కుసుము నూనె కానీ మంచిది. ఇవి రెండు వాడటం. మళ్ళీ ఆయిల్స్ వచ్చేటప్పటికి స్మోకింగ్ పాయింట్ దాకా హీట్ చేయకూడదు. అంటే ఎక్కడైతే పొగ రిలీజ్ చేస్తాయి ఎక్కువ, ఆ టైంలో వాటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ మారిపోయి, కెమికల్ రియాక్షన్స్ మారిపోయి అది చెడు కింద మారుతుంది మన బాడీలో, చెడ్డ ఫ్యాట్గా. కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తాము, ఆయిల్ వేయగానే వెంటనే పోపు అలా అవుతున్నప్పుడే వెంటనే కూరగాయలు వేసేయటము అలా చేసుకోవాలి. కానీ స్మోకింగ్ పాయింట్ వచ్చేదాకా అసలు ఎండాకాలం ఏ కాలంలో చేయకూడదు. ఎండాకాలం ఎస్పెషల్లీ స్మోకింగ్ పాయింట్ రీచ్ అవ్వకూడదు. అసలు వేపుడు కూరలు, వేపుడు పదార్థాలు అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి. అన్నీ కూడా ఉడకబెట్టి, చిక్కుడుకాయలు అనుకో, ఏదైనా బెండకాయలు ఉడకబెట్టి లేదా స్టీమ్ చేసి దాంతో పోపు పెట్టుకోవటం అలా చేసుకోవాలి. బంగాళదుంప లాంటివి అసలు తీసుకోకూడదు, టోటల్గా అవాయిడ్ చేయాలి. దుంపకూరలు అవాయిడ్ చేయాలి, వేపుడు కూరలు అవాయిడ్ చేయాలి. మసాలా ఐటమ్స్, బిర్యానీ లాంటివి అలాంటివన్నీ కూడా కిచిడీ లాగా, పొంగల్ లాగా అలా చేసుకొని తినచ్చు. కొంతమంది ఎక్కువగా టీ కాఫీ అస్సలు తీసుకోకూడదు.
దాని బదులు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసము, కోకో షర్బత్స్, నిమ్మకాయ అల్లంతో షర్బత్తు. ఓకే, అదే అన్నిటికైనా ముఖ్యంగా షడంగ పానీయం అనేది చాలా వండర్ఫుల్ మెడిసిన్ అన్నమాట. ఒకప్పుడు ట్రెడిషనల్గా మన ఆయుర్వేదంలో ఈ ఎండాకాలం అంతా షడంగ పానీయం అని చేసుకొని తాగేవాళ్ళు అనమాట. అది ఏకదమ్ బాడీని కూల్ చేస్తుంది, యూరిన్ని సాఫీగా జార్ చేస్తుంది, కళ్ళు తేజవంతంగా ఉండేటట్టు, బ్రెయిన్ యాక్టివ్ అయినట్టు, ఈ జ్వరాల నుంచి, ఈ రొంపల నుంచి, అన్నిటి నుంచి, శరీరాన్ని నుంచి సమూలంగా ఇమ్యూనిటీ పవర్ అంటే బాధ్యత పెంచడానికి. అదే ఇంకా 6 రకాలు అనేవి హెబ్స్. షడంగా అంటే 6 రకాలు అనమాట. దీనికి తుంగముష్ట ఇందా చెప్పాను కదా, మీకు ఆయుర్వేద షాపులు ఇవన్నీ దొరుకుతాయి. ఓకే, తుంగముష్ట. ఓకే, చందనం, ఎర్ర చందనం. ఓకే, ఎర్ర చందనం దొరుకుతుంది మీకు ఆయుర్వేద షాప్స్లో అనమాట. వట్టివేరు. ఓకే, తుంగముష్ట, ఎర్రచందనం, వట్టివేరు, పర్పాటకం. పర్పాటకం. ఓకే, ఇది కూడా దొరుకుతుందా? అది కూడా ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది. ఓకే, నేత్రబల. నేత్రఫల. నేత్రబల. బల, నేత్రబల, రైట్. ఓకే, సొంటి. 6. ఓకే, సొంటి, నేత్రబల, పర్పాటకం, వట్టివేరు, వట్టివేరు, పర్పాటకం, వట్టివేరు ఒకటి, ఇంకా చెప్పారు మీరు ఇంకా 2. తుంగముష్ట. తుంగముష్ట. ఓకే, ఇవి 6టిని ఈక్వల్ భాగాలుగా తీసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని దాన్ని 1 లీటర్ నీళ్ళలోకి 2 స్పూన్లు, ఓకే, ఒక చిన్న 2 స్పూన్లు వేసేసి 1/2 లీటర్ దాకా మరిగించుకొని చల్లార్చుకొని దాంట్లో కావాలంటే మీరు బెల్లం యాడ్ చేసుకుని తాగొచ్చు 2-3 సార్లు రోజుకి. ఓకే, లేకపోతే షర్బత్ లాగా ఈ వేలన్నింటినీ కచ్చపచ్చ దంచేసి బాగా 10 లీటర్ల నీళ్ళల్లో వేసేసి ఒక 1/2 కేజీ దాకా ఇది పొడిని అది 5 లీటర్ బాగా మరిగిన దాకా ఉంచి వడకట్టుకొని బెల్లం వేసుకొని దాన్ని కొంచెం పాకం లాగా చేసుకొని షర్బత్ లాగా చేసుకొని తాగేటప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకొని తాగినా కూడా మీకు బాడీకి చాలా చలవ చేస్తుంది అనమాట. ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. అన్నిటికీ, జ్వరాలకి ఎవరైనా తీసుకోవచ్చు. జ్వరాలకి కాకపోతే షుగర్ పేషెంట్స్ బెల్లం లేకుండా ప్లెయిన్ గా తీసుకుంటే మంచిది అంతే. అంటే లేకపోతే వాళ్ళు పొడిలాగా చేసుకొని 2-3 చిటికలు ఒక గ్లాసులో నీళ్ళలో వేసుకొని అలా కలుపుకొని తాగినా బాగుంటుంది అనమాట. ఇక జ్వరాల్లాగా ఇట్లా రొంపల్లాగా వీటన్నిటికీ మంచి వండర్ఫుల్ మెడిసిన్గా షడంగ పానీయం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. పర్పాటకం, సొంటి, తుంగముష్ట, వట్టివేరు, నేత్రబల, ఇంకోటి ఏదో మిస్ అయిందంటారా? ఓకే, సొంటి చెప్పానా? సొంటి చెప్పారు. పర్పాటకం చెప్పాను. తుంగముష్ట చెప్పారు. వట్టివేరు చెప్పాను. తుంగముష్ట చెప్పాను, వట్టివేరు, ఎర్రచందనం. ఎర్రచందనం, ఎర్రచందనం. ఇది ఎక్కువగా జనరల్ గా మనం యూజ్ చేయము ఎక్కువగా, అందుకని ఎర్రచందనం. ఈ 6 ఎర్రచందనము, సొంటి, పర్పాటకం, తుంగముష్ట, నేత్రబల, తుంగముష్ట. ఇవి 6టిని మనం ఈక్వల్ భాగాలుగా తీసుకొని ఒక 2 లీటర్స్ నీళ్ళు ఒక జస్ట్ 2 చెంచాలు వేసుకొని 1/2 లీటర్ అయ్యే వరకు 1 లీటర్ హాఫ్ అవ్వాలి. 1 లీటర్ అయితే 1/2 లీటర్, 2 అయితే 1 లీటర్ ఇందాక మరగబెట్టుకొని చల్లార్చుకొని దాన్ని వడకట్టుకొని ఆ రోజంతా తాగొచ్చు మనం అప్పుడప్పుడు. ఓకే, లేకపోతే షర్బత్ లాగా చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా షర్బత్ లాగా అంటే దాంట్లో కొంచెం బెల్లం, కొంచెం నిమ్మరసం కలుపుకొని కొంచెం పుదీనా అలా వేసుకొని దాన్ని ఫ్లేవరబుల్ గా చేసుకొని తాగొచ్చు అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా వేసవి కాలంలో ఎటువంటి పానీయాలు తీసుకోవాలి, ఎటువంటి కూరగాయలు తీసుకోవాలి, అండ్ జీవన శైలిని కూడా ఎటువంటిగా మార్చుకోవాలి, మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.